348 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. 3648 కిలోమీటర్లు నడిచాను. 13 జిల్లాల ప్రజల కష్టాలు విన్నాను. ఆ కష్టాలను నా కళ్ళారా చూశాను. రాష్ట్రంలోని ప్రతి అణువులో, ప్రతి అడుగులో ప్రతి కుటుంబం ఏమనుకుంటుందో విన్నాను. ఈ రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి మనిషి, ప్రతి కుటుంబానికి ఈ వేదిక మీద నుంచి ఒక మాట ఇస్తా ఉన్నాను. రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నాను. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. అధికారం అన్నది ఈ పెద్ద మనిషికి ఎందుకో తెలుసా? అధికారం అన్నది ఈ పెద్ద మనిషికి ప్రజలకు మేలు చేయడం కోసం కాదు. అధికారం అన్నది ఏమిటో తెలుసా? తనకు తాను భరోసా ఇచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మనల్ని వాడుకునేందుకు ఇవాళ అధికారాన్ని కోరుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి ఏం భరోసా ఇస్తాడు అన్నది ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అంతా కోరుతా ఉన్నా. నాయకుడంటే ఎలా ఉండాలో తెలుసా? నాయకుడంటే మాట తప్పకూడదు. మడిమ తిప్పని వాడే నాయకుడు అవుతాడు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడని వాడే నాయకుడు అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేలా, బుద్ధొచ్చేలా ఇవాళ తీర్పు ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరూ. 20 రోజులు ఓపిక పట్టండి. చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్న పెట్టుబడి కోసం ఎక్కడా పోవాల్సిన పని లేదన్నా. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చేసరికి 12,500 రూపాయలు ప్రతి చేతులను పెడతాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అక్షరాల 50,000 రూపాయలు జగనన్న ప్రతి రైతన్న చేతుల్లోనూ పెడతాడు అని చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి. గిట్టుబాటు ధర లేని పరిస్థితి చూసాం. అన్నకు ఒక్కసారి అవకాశం ఇద్దాం. గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, ధాన్యానికి బోనస్ కూడా ఇచ్చే రోజులు తీసుకుందాము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి.